హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శిరీషా ఎడిట్స్. ఈరోజు మనం హెల్తీగా వెజ్ పలావ్ అండ్ ప్రోటీన్ కర్రీ కుక్ చేసుకుందాము. అండ్ మనం ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్గా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకొని బాగా సాట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగానే ఆనియన్, టమోటో, వెల్లుల్లి, అల్లం అన్నీ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మనం వేసుకుంటున్నాము. ఆ తర్వాత మనం కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇంకా ఇందులో కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు అన్నీ వేసుకుంటున్నాను. నేనైతే చాలా తక్కువగా వేసుకుంటున్నాను, నాకు ఎక్కువ స్పైసీ ఉండకూడదు. సో ఇవన్నీ ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం గరం మసాలా వేస్తున్నాను. ఆ తర్వాత మనం ఇక్కడైతే 3 టైప్స్ తీసుకుంటున్నాము. ఫస్ట్ వచ్చేసి అలసందలు, తెల్ల అలసందలు అంటారు కదా, అవి. నెక్స్ట్ వచ్చేసి రాజ్మా, చాలా హెల్తీ అండ్ ప్రోటీన్ కూడా. అండ్ లాస్ట్ వచ్చేసి చన్నా దాల్ అన్నమాట. నేను ఈ 3 వాటితో ఈరోజు కర్రీ చేసుకున్నాం, హెల్తీగా అనుకున్నాను. సో ఇంకా లాస్ట్లో నేనైతే క్యాప్సికమ్ కూడా తీసేసుకున్నాను. వీటన్నిటిని వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. కన్సిస్టెన్సీ బట్టి మనం ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కోకోనట్ పౌడర్ మనం యాడ్ చేసుకోవాలి. ఇంకా వీటిని బాగా కలుపుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 to 3 విజిల్స్ అయితే మనం రాణించుకోవాలి. ఇంకా ఇక్కడ 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఓపెన్ చేస్తే కర్రీ వచ్చేసి ఇలా వచ్చింది. మనం ఇంకోసారి బాగా కలుపుకొని కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. మనకైతే కర్రీ రెడీ. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి వెజ్ పలావ్ చూద్దాము. ఇంకా ఒక సర్వ తీసుకొని అందులో ఆయిల్, బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, ఇంకా జీలకర్ర, మిరియాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి, లైక్ బీన్స్, క్యారెట్, టమాటో, గ్రీన్ పీస్ కూడా నేను యాడ్ చేస్తున్నాను ఇక్కడ. వీటన్నిటిని బాగా సాట్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి మనం ఇక్కడ. ఆ తర్వాత మనము రైస్ యాడ్ చేసుకుంటాము. నేనైతే ఇక్కడ 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. వాటికి 4.5 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. ఆ తర్వాత ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలిపి లాస్ట్లో కొత్తిమీర కూడా వేసేసి మూత పెట్టుకొని మనం కుక్ చేసుకోవడమే. నాకైతే చాలా బాగా వచ్చింది. ఇది ఫైనల్ అవుట్పుట్. అండ్ చూసారా, ఇక్కడైతే వాటర్ కూడా అసలు లేదు అండ్ అడుగు కూడా అసలు అంటలేదు. సో చాలా బాగా వచ్చింది. ఈ 2 కాంబినేషన్స్ నేనైతే ఫస్ట్ టైం చేయడము అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి. ఆల్సో ఇఫ్ యూ లైక్ my video, don't forget to like, share and subscribe. Bye bye.